మీ మొబైల్ రేడియేషన్ లెవెల్ తెలుసుకోవడం ఎలా? హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అడ్వాన్స్‌గా మరో పండుగ శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొబైల్ సార్ వాల్యూ. సార్ అంటే ఎస్ఏఆర్ స్పెసిఫిక్ అబ్జర్షన్ రేట్. మీ మొబైల్ యొక్క సార్ వాల్యూ తెలుసుకోవడం ఎలా? తెలుసుకొని ఏంటి ప్రయోజనం అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారని. ముఖ్యంగా మొబైల్ కొనేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. ఔటర్ ప్యాక్ మీద రాసి ఉంటుంది. అండ్ ఫోన్ ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు టెక్నికల్ ఇన్ఫర్మేషన్‌లో ఉంటుంది. సార్ వాల్యూ తెలుసుకొని దాన్ని బట్టి తక్కువ ఉన్నది కొనుక్కోండి. ఎంత రేడియేషన్ తగ్గియడానికి వాళ్ళు ఎంత ఫిల్టర్ వాడితే ఆ ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి సహజంగా ఫిల్టర్ ఎక్కువ ఉన్న మొబైల్స్ కాస్ట్ ఎక్కువ. అదే జనరల్ ఫోన్స్‌కి, మిడ్ రేంజ్ ఫోన్స్‌కి, ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌కి ఉన్న వ్యత్యాసం. సార్ వాల్యూ తెలుసుకోవాలంటే మొబైల్ ఏమని టైప్ చేయాలి? టైప్ చేసేటప్పుడు *#07# అని టైప్ చేయాలి. *#07# ఒక్కొక్క మొబైల్ వాల్యూ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి మీ మొబైల్ రేడియేషన్ ఎంత తెలుసుకోండి. తెలుసుకుంటే కొంచెం జాగ్రత్త ఉంటారు. పిల్లలకు దూరంగా ఉంచుతారు. పిల్లలకు ఇచ్చేటప్పుడు ఇది రేడియేషన్ అని దాని మంచి చెడు చెప్పండి పిల్లలకి. ఎందుకంటే చాలా గొప్పలు చెప్పుకుంటారు. ఇంత కాస్ట్లీ ఫోన్ ఇప్పించాము, మాకు ఏం తక్కువ అని అంటారు. నాలెడ్జ్ తక్కువ. పిల్లలకి అవేర్‌నెస్ లేకపోతే ఇవ్వాల్సింది ఎవరు? పేరెంట్స్, తల్లిదండ్రులు ఇవ్వాలి. ఏ ఏజ్ పిల్లలైనా సరే, స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లలు కావచ్చు, వాళ్ళకు ఈ సార్ వాల్యూ తెలిసి ఉండాలి. అప్పుడు ఒంట్లో భయం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు రావాల్సిన బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, క్యాన్సర్ అలాంటివి తొందరగా రావు. లేట్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే జెనెటికల్లీ వీక్ ఉంటారో, జన్యుపరంగా వీక్ ఉన్నోళ్ళు వాళ్ళకి సహజంగా తొందరగా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రేపో మాపో రావాల్సింది. జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ 5-10 ఇయర్స్‌కో కనబడుతుంది ప్రాబ్లమ్. లేకుంటే 5-10 ఇయర్స్ తర్వాత రావాల్సింది అజాగ్రత్తగా అతిగా మొబైల్ వాడితే ఇప్పుడే రేపో మాపో 1-2 ఇయర్స్ లోపల ఎప్పుడైనా కనబడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే సిమ్ వేసినప్పుడు అంటే అక్కడ స్టాండ్ బై మోడ్‌లో ఉన్నప్పుడు అంత పెద్దగా ఉండదు. కానీ ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్ వచ్చినప్పుడు ఎక్కువ రేడియేషన్ ఉంటుంది. అంటే మీ మొబైల్ వాడుతున్నప్పుడు ఎంత రేడియేషన్ అది వెదజల్లుతుంది, ఎంత రేడియేషన్ బయటకొస్తుంది, దాన్ని మీ బాడీ ఎంత గ్రహిస్తుంది. 1 గ్రామ్ మాస్ టిష్యూస్‌లో ఎన్ని కణాలు డ్యామేజ్ అవుతున్నాయో చెప్పేది సార్ స్పెసిఫిక్ అబ్జర్షన్ రేట్. ఇదిగో నా మొబైల్‌లో ఇంతుంది. అయితే సార్ రేడియేషన్ స్పెసిఫిక్ అబ్జర్షన్ రేట్ అంటే ఏమిటి? సార్ రేడియేషన్‌కి అర్థం ఇది. స్పెసిఫిక్‌గా బాడీ ఎంత అబ్జర్వ్ చేస్తుంది. మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ, ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీ, ఆడియో రేడియేషన్, ఫ్రీక్వెన్సీ రేడియేషన్ మన శరీరం ఎంతవరకు శోషించుకుంటుందో కొలిచే ప్రమాణం. ఇది వాట్స్ పర్ కిలోగ్రామ్‌లో కొలుస్తారు. సార్ రేడియేషన్ ఎలా వస్తుంది? కాల్ మాట్లాడుతున్నప్పుడు లేదా మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ వీక్ ఉన్నప్పుడు, సిగ్నల్ అందుకునే క్రమంలో ప్రయత్నిస్తున్నప్పుడు, డేటా, ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు. ఈ సమయంలో ఫోన్ నుంచి ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ వెలువడుతుంది. ఎక్కువ సార్ రేడియేషన్ వల్ల ఏమవుతుంది? అతిగా ఫోన్ వినియోగం వల్ల కంటి చూపు తగ్గడం, చెవి దగ్గర వేడి, తలనొప్పి, నిద్రలేమి, అలసట, పిల్లలపై ఎక్కువ దుష్ప్రభావం ఉంటుంది. సురక్షిత సార్ విలువ. ఇండియాలో, భారతదేశంలో అనుమతించిన గరిష్ట సార్ విలువ ఎంత? 1.6 వాట్ పర్ కిలోగ్రామ్. హెడ్ మీద, బాడీ మీద 1.6 వాట్ పర్ కిలోగ్రామ్. హెడ్ మీద రేడియేషన్, తల మీద మాట్లాడుతున్నప్పుడు రేడియేషన్, బాడీ మీద రేడియేషన్ 2 వేరు ఉంటాయి. ఈ 1.6 మించి ఉండద్దు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 1.6 మించి ఉండకూడదు. ఉదాహరణకి సింపుల్‌గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 1.6 అంటే 1 అంటే 1000 అనుకోండి, 6 అంటే 600 అనుకోండి. 600. 1000 + 600 1600. 1600 కంటే తక్కువ ఉండాలి. అలా ఓ గుడ్ లెక్కేసుకోండి. ఇంతకంటే తక్కువ ఉంటే బెస్ట్ మొబైల్. దీనికంటే తక్కువ ఉంటే మరింత సేఫ్. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అయితే కంపెనీ చేసేవాళ్ళు, మొబైల్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటప్పుడు ఫిల్టర్ వాడితే రేడియేషన్ తగ్గుతుంది. ఎన్ని ఫిల్టర్స్ ఎక్కువ వాడితే అంత రేడియేషన్ తక్కువ ఉంటుంది. మరి ఖర్చు కూడా పెరుగుతుంది కదా! అందుకే రేట్ ఎక్కువ. ఫిల్టర్స్ ఎక్కువ ఉన్న మొబైల్, తక్కువ రేడియేషన్ బయటకు వచ్చే మొబైల్ రేట్ ఎక్కువ ఉంటుంది.
అయితే సార్ ఈ రేడియేషన్ తగ్గించుకునే మార్గాలు స్పీకర్ లేదా ఇయర్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ బ్యాండ్, నెక్ బ్యాండ్, ఇయర్ బడ్స్ ఇలాంటివి వాడండి. అంటే మొబైల్ వాడుతున్నప్పుడు వచ్చే రేడియేషన్ వేరు, ఛార్జింగ్ లేనప్పుడు. ఛార్జింగ్ ప్లగ్‌లో పెట్టినప్పుడు ఇది ఈఎంఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వేరు. విద్యుదయస్కాంత క్షేత్రాల రేడియేషన్ వేరు. ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు వచ్చే ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీ యొక్క ఈ ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ యొక్క రేడియేషన్ వేరు. 2 కలిస్తే ఇంకా డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది బాడీ మీద. ఓకే. ఎక్కువసేపు కాల్ స్పీకర్ లేదా ఇయర్‌ఫోన్స్ వాడండి. ఎక్కువసేపు కాల్ చేయకండి. సిగ్నల్స్ తక్కువగా ఉన్నప్పుడు కాల్స్ తప్పించండి. పిల్లలను మొబైల్ ఎక్కువ ఇవ్వకండి. పిల్లకు మొబైల్ ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది. వాళ్ళు ఇవ్వాల్సొస్తే చెప్పండి, నేర్పండి. నిద్రపోయే సమయంలో ఫోన్ దూరంగా పెట్టండి. 1 మీటర్ దూరంలో ఉండాలి అట్‌లీస్ట్. మీ ఫోన్ సార్ వాల్యూ ఎలా చెక్ చేయాలి? డయల్ ప్యాడ్‌లో *#07# అని టైప్ చేయండి. లేదా సెట్టింగ్స్ అబౌట్ ఫోన్ ఓపెన్ చేసి సార్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నేను చెప్పాను కదా! మామూలుగా మీరు మంచి స్ట్రాంగ్‌గా ఉంటే, అన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఫోన్ వల్ల రావాల్సిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు 10, 15, 20 ఏళ్ళకొస్తాయి. అజాగ్రత్తగా ఉంటే అవి ట్రిగ్గర్ అయినాయనుకోండి, బాడీలో యాక్టివేట్ అయిపోతే మీకు 1, 2 ఇయర్స్ లోపలనే బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఏవైనా రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అతిగా వాడకం ఎక్కడ కూడా మంచిది కాదు. అతి సర్వత్ర వర్జేత్. అయితే మీ డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి ఒక వ్యక్తికి ఎలా మనం డయల్ చేస్తామో అలా ఒక వ్యక్తికి డయల్ చేయాల్సొస్తే, కాల్ చేయాల్సొస్తే ఇక్కడ డయల్ ప్యాడ్ ఉంటది. డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి ఈ 1, 2, 3 దగ్గర *#07 అని టైప్ చేయండి. *#07 పక్కన యాష్ టైప్ చేయగానే టక్కన ఇన్ఫర్మేషన్ ఫోన్ లోపల ఉంటుంది. అది బయటకొచ్చేస్తుంది. దీంతో సిమ్‌కు సంబంధం లేదు. అక్కడ మీకు ఫ్లైట్ మోడ్ పెట్టుకున్నా కూడా వచ్చేస్తుంది. చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని దాన్ని బట్టి ఇప్పుడు మీకు 2 ఫోన్స్ ఉన్నాయనుకోండి. ఏ ఫోన్ ఎక్కువ వాడాలి? దేంట్లో రేడియేషన్ తక్కువ ఉంటే అది వాడుకోండి. ఇగో వచ్చేసింది. సార్ స్పెసిఫిక్ అబ్జర్షన్ రేట్ 0.627 వాట్ పర్ కిలోగ్రామ్ నా ఫోన్‌లో ఉంది. హెడ్ మీద రేడియేషన్ ఇంత, బాడీ మీద రేడియేషన్ ఇంత. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు 2 రకాల రేడియేషన్స్ ఉంటాయి. ఈ 2 రకాల రేడియేషన్స్‌లో రెండిటి మీద ఫోకస్ చేయాలి. ఏది కూడా 1.6 మించి ఉండొద్దు. ఇప్పుడు ఈ 1000 కనబడుతుంది కదా! 1000 లోపలనే ఉంది. 627, 454 1000 లోపల ఉంది. సో, 1.6 కంటే తక్కువ ఉంది. ఇది బెస్ట్ ఫోన్. మరి మీది బెస్టా కాదా తెలుసుకోండి. సో, ఈ పూట నేను చెప్పింది అర్థమైందనుకున్నాను. మీ మొబైల్ రేడియేషన్ లెవెల్ తెలుసుకోవడానికి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసుండాలి. ముఖ్యంగా ఫోన్ కొనేటప్పుడు ఈ మాత్రం జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. నెక్స్ట్ టాపిక్‌లో మరో టాపిక్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.